ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం కలిగించకపోతే ఉద్యమం చేస్తామని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని గజ్వేల్ రోడ్లోని ఆటో స్టాండ్ దగ్గర పలువురు నాయకులు ఆటో డ్రైవర్లతో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం వలన తెలంగాణలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని, అనేక మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక బాధలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లు ధైర్యంగా ఉండాలని, మంచి రోజులు తప్పకుండా వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు వైద్య సౌకర్యం కల్పించాలని అన్నారు. పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్య కల్పించాలని కోరిన రవిశంకర్ ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్యాంకుల ద్వారా ముద్ర లోన్ సౌకర్యం కలగచేసి ప్రైవేటు ఫైనాన్సర్ల బార్ల నుంచి కాపాడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరిస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిఎంఎస్ అనుబంధ తెలంగాణ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ దౌలతాబాద్ అధ్యక్షులు దేవేందర్, దౌలతాబాద్ మాజీ సర్పంచ్లు వేణుగోపాల్, రమేష్, ఆనంద్, బాలాచారి, భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి హబీబ్, దౌలతాబాద్ ఆటో యూనియన్ నాయకులు నరేష్ యాదవ్, ఇప్పాస్వామి, హరిశంకర్, రమేష్ గౌడ్, యు ప్రకాష్, రాజిరెడ్డి, నర్సింహులు, ఎస్కే మాలిక్, కె శేఖర్, ఎన్ స్వామి, వి రాజు, కృష్ణాగౌడ్, టి యాదగిరి గౌడ్, పి రాములు తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రధానంగా ఏంటంటే ఆటో డ్రైవర్ల కింద మన పెద్దలు అడుగుతుంటే ఆటో డ్రైవర్లు చాలా సంతోషంగా అడిగారు, ఒక ఆశగా అడిగారు, మా ఆటో డ్రైవర్లకు యూనియన్ని చేంజ్ చేస్తారు అని నేను చెప్తానని చెప్పాను. అయితే ప్రభుత్వం మనము ఇంత పెద్ద యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని, గతంలో ఉన్న ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం కూడా చాలాసార్లు అడిగినాం. పొన్నం ప్రభాకర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కనుక ఏర్పాటు చేసినట్టయితే, అదేవిధంగా మొత్తం ప్రైవేట్ రవాణా డ్రైవర్లకు అడిగినాం, డ్రైవర్ ఎక్కడున్నారు. అయితే దీనివల్ల విద్య, వైద్యం, అదేవిధంగా ప్రమాద బీమా, సహజ బీమా, అదేవిధంగా మనకు ఒక ముద్రా లోన్ అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే చాలామంది డ్రైవర్లు చనిపోతూ ఉన్నారు. చనిపోతుంటే కనీసము మనము ఈ యొక్క ప్రభుత్వం ద్వారా ఏమి ఇవ్వలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం ప్రభుత్వం కూడా. కానీ అంటే ఒక ప్రణాళిక లేకపోవడం జరిగింది. దాంతోపాటు పుండిపైన కారం జల్లినటువంటి విధంగా కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కల్పించడం వలన 75% ఉపాధి కోల్పోయారు ఆటో డ్రైవర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా. సుమారు ఒక 59 మంది డ్రైవర్లు రకరకాలుగా ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చనిపోవడం జరిగింది. అయితే ఇది మార్గం కాదు. మనం ఏ ప్రభుత్వానైనా మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనం పోరాటం చేయాలి, అడగాలి, అడగకపోతే కొట్లాడాలి. కాబట్టి అంతేగాని దీనికి ఇతరత్ర మార్గాలు ఎంచుకోవద్దు అనేటువంటిది డ్రైవర్లకు చెప్తూ మనోధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాం బిఎంఎస్ నుంచి. అయితే డ్రైవర్లకు ఒక విన్నపం ఏంటంటే, మనము ప్రభుత్వం అనేక రకాల స్కీములు, అది ఏ ప్రభుత్వం అయినా ఉండని, అది కేంద్రంలో ఎవరైనా ఉండని, రాష్ట్రంలో ఎవరైనా ఉండని, స్కీములు ఉన్నాయి. ఆ స్కీముల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఈరోజు పోస్టల్ ద్వారా గత 3 సంవత్సరాల నుంచి ఒక స్కీమ్ వచ్చింది. సంవత్సరానికి మనము 700 రూపాయలు కట్టినట్టయితే మన అందరికీ కూడా, ఎవరన్నా డ్రైవర్స్ అనిపోతే 15 లక్షల రూపాయలు మన కుటుంబానికి అందుతాయి. అదే 500 రూపాయలు కడితే 10 లక్షల రూపాయలు అందుతాయి. అంటే ఈ స్కీమును మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. దురదృష్టం ఏంటంటే, ఇక్కడ పెద్దలు రాజకీయ నాయకులు ఉంటే నన్ను మన్నించాలేమో అనుకోవద్దు, ఈ స్కీముల గురించి చెప్పరు. వాళ్ళకు కూడా పాపం తెలియదు అనుకుంటాం కొంతమందికి అయితే. కాబట్టి ఈ స్కీముని మనం అందరం కూడా చేసుకోవాలి మన మంచి గురించి. నిన్న చెల్లపల్లి ఒక డ్రైవర్ చనిపోతే అలా ఏం చేయాలి అని అంటే ఇన్సూరెన్స్ లేదు, కానీ తలా ఏం చేసుకుని ఒక 20,000 30,000 ఇస్తుంది. సభ్యులందరికీ, ఆటో డ్రైవర్లందరికీ, సోదరులకు నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకొచ్చేది. గతంలో ఆటో వాళ్ళు బాగా బిజీ ఉండే, చిన్న చిన్న తప్పుదాల వల్ల ఆటో మీద కొందరు డ్రైవర్లు చేసి అందరి మీద వేటు పడ్డది. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓలో పెట్టి చాలా హైదరాబాద్ ప్రాంతంలో ఓలో పెట్టిన తర్వాత మొత్తం ఆటో వాళ్లకు ఉపాధి చాలామంది కోల్పోయారు.
తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, నేను కూడా కాంగ్రెసే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్సు పెట్టాక గ్రామీణ ప్రాంతం వాళ్ళ ఆటో డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోయారు. దాని విషయంలో మీరు కూడా ప్రమాదవశాత్తు అన్నగారు మంచి స్కీమ్ తీసుకొచ్చిండు. పెద్ద గొప్ప ఏం కాదు, ఒక 750 రూపాయలు అనేది సంవత్సరానికి 750 రోజు రూపాయి కూడా పడుతుంది పడదు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కట్టి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు చూసుకోవాలి. మీరు ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు లైసెన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. వచ్చిన వాళ్ళను అందరు లైసెన్స్ లేకుండా కూడా యూనియన్ కలుపుకొని కూడా మళ్ళీ అందులో ఎక్కిన వాళ్ళకి ప్రమాదం జరిగినా ఇబ్బందే, ఆటోకి ఇన్సూరెన్స్ లేకుండా ఇబ్బందే. అలాంటివి జరగకుండా మీ సేఫ్టీ, ప్రజల సేఫ్టీ చూసి నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన